ఓపెన్ చేస్తే మూవీ స్టార్టింగ్ లో మనకి మెయిన్ క్యారెక్టర్ అయిన కమలేష్ మరియు తన ఫ్యామిలీని చూపిస్తారు. కమలేష్ ఫ్యామిలీలో తన మామయ్య తల్లి, మామయ్య అత్త, తన భర్త వినయ్, తన కూతురు పింకీ, తన మరిది అరుణ్ ఉంటారు. కమలేష్ కి తన మరిది అంటే చాలా ఇష్టం. ఎందుకంటే తనని చిన్నప్పటి నుంచి తనే పెంచి పెద్ద చేసింది. మరియు తనకి మగపిల్లవాడు లేకపోవటం వలన తనని కొడుకుగా చూసుకుంటూ ఉంటుంది. కమలేష్ కి తన ఫ్యామిలీ అంటే చాలా ఇష్టం. తన ఫ్యామిలీలో ఎవరూ ఎటువంటి తప్పు చెయ్యరని, ముఖ్యంగా తన మరిది అరుణ్ అస్సలు తప్పు చెయ్యడని ఎంతో నమ్ముతూ తన ఫ్యామిలీని ఎంతో ప్రేమిస్తూ ఉంటుంది. అలాగే కమలేష్ ఫ్యామిలీ కూడా కమలేష్ అంటే ఇష్టపడుతూ తన మాటని కాదనకుండా తనకి వాల్యూ ఇస్తూ ఉంటారు. ఒకరోజు కమలేష్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం కలిసి అరుణ్ కి పెళ్లి సంబంధం చూడటానికి వెళతారు. అప్పుడే మనకి పూజ అని చూపిస్తారు. పూజ బాగా చదువుకొని మోడ్రన్ గా ఉండటం వలన కమలేష్ కి నచ్చదు. కానీ పూజ అరుణ్ కి మరియు వాళ్ళ ఫ్యామిలీకి నచ్చడంతో వాళ్ళు ఎంతో రిక్వెస్ట్ చేయడంతో చివరికి కమలేష్ కూడా ఒప్పుకుంటుంది. దాంతో అందరూ అప్పుడే అరుణ్ కి పూజకి నిశ్చితార్థం చేస్తారు. అలా కొద్ది రోజుల తర్వాత కమలేష్ మరియు తన అత్త బయటకు వెళ్ళినప్పుడు పూజ రోడ్డు పైన నినాదాలు చేస్తూ కనిపిస్తుంది. అది చూసి కోపం తెచ్చుకున్న కమలేష్ పూజని తన ఇంటికి తీసుకువెళ్లి అమ్మాయిని బాగా తిట్టి, మా ఇంటి కోడలు అవ్వాలంటే ఇలా నినాదాలు అవి చెయ్యకూడదు, ఆడవాళ్ళకి వంట చేయటమే ముఖ్యము, భర్తను ఫ్యామిలీని చూసుకోవటమే ఆడవాళ్ల పని, మిగిలిన విషయాల గురించి పట్టించుకోకూడదు అని గట్టిగా తిడుతుంది. అది విన్న పూజ ఆడవాళ్ళకి స్వయంగా ఆలోచించే స్వేచ్ఛ లేదా అని కమలేష్ కి ఎదురు చెబుతుంది. దాంతో కోపం వచ్చిన కమలేష్ పూజ చేతికి ఉన్న ఎంగేజ్మెంట్ రింగ్ ని తీసుకొని నీలాంటి అమ్మాయి మా ఫ్యామిలీకి తగదు అని చెప్పి పెళ్లి క్యాన్సిల్ చేసుకుని వచ్చేస్తుంది. ఈ విషయం తెలిసిన కమలేష్ ఫ్యామిలీ మొత్తం కమలేష్ ని తిట్టి మళ్ళీ ఈ సంబంధం సెట్ చేసుకుని రా అని చెబుతారు. దాంతో కమలేష్ పూజ వాళ్ళ ఇంటికి వెళ్లి జరిగిన దానికి సారీ చెప్పి తనకి ఇష్టం లేకపోయినా పెళ్లి సంబంధం కుదుర్చుకొని వస్తుంది. తర్వాత సీన్ లో మనకి పూజకి మరియు అరుణ్ కి పెళ్లి జరుగుతూ ఉండటం చూపిస్తారు. అదే టైంలో పూజకి హెల్త్ బాగోకపోవటం వలన టాబ్లెట్స్ వేసుకొని ఏదోలా పెళ్లిలో కూర్చుంటుంది. అదే రోజు రాత్రి పూజకి మరియు అరుణ్ కి శోభనం జరుగుతూ ఉంటుంది. అప్పుడు పూజ ఒంట్లో బాగోలేదు, కొంచెం టైం తీసుకుందాము, టాబ్లెట్స్ కూడా వేసుకున్నాను అని చెబుతుంది. కానీ అరుణ్ అవేమీ పట్టించుకోకుండా పూజతో బలవంతంగా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. తర్వాత రోజు మార్నింగ్ పూజ ఏడుస్తూ అరుణ్తో మాట్లాడుతుంది. రాత్రి నువ్వు నాకు ఇష్టం లేకపోయినా బలవంతంగా నన్ను రేప్ చేశావు అని అంటుంది. దాంతో కోపం వచ్చిన అరుణ్ పూజని బాగా తిట్టి, నువ్వు నా భార్యవి, ఇది నా హక్కు, నేను నిన్ను రేప్ చేయడం ఏంటి, సరే ఈ విషయాన్ని అందరికీ చెప్పు అని తిడతాడు. కానీ పూజ ఇంట్లో వాళ్ళకి ఈ విషయం చెప్పడం మంచిది కాదు అని ఏమీ అనకుండా సైలెంట్ గా ఉంటుంది. అప్పుడు అరుణ్ సరే జరిగిందేదో జరిగిపోయింది, ఇంకెప్పుడు ఇలా తప్పుగా మాట్లాడవద్దు అని చెప్పి పూజతో మళ్ళీ తనకి ఇష్టం లేకపోయినా సరే మరోసారి ఇంటిమేట్ అవుతాడు. తర్వాత సీన్ లో పూజ ఎంతో బాధపడుతూ ఇంటి మేడపైన నిలబడి సూసైడ్ చేసుకోబోతూ ఉంటుంది. అది చూసిన కమలేష్ పూజని ఆపి ఎందుకిలా చేస్తున్నావు అని అడుగుతుంది. కానీ పూజ దానికి ఎటువంటి సమాధానం చెప్పకుండా నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని ఏడుస్తూ ఉంటుంది. ఇక చేసేది లేక కమలేష్ పూజని వాళ్ళ ఇంటికి తీసుకుని వెళుతుంది. అది చూసిన పూజ వాళ్ళ అమ్మా నాన్న ఎంతో కంగారు పడిపోతూ ఉంటారు. తర్వాత పూజ వాళ్ళ అమ్మతో పూజ జరిగిందంతా చెబుతుంది. అది విన్న పూజ వాళ్ళ అమ్మ, భార్య నో చెప్పడం ఏంటి, ప్రతి అమ్మాయి అలానే చెయ్యాలి, ఇష్టం ఉన్నా లేకపోయినా సరే నువ్వు చేసింది చాలా తప్పు, నువ్వు మర్యాదగా మీ అత్తవారింటికి వెళ్ళు అని అంటుంది. కానీ పూజ వెళ్ళను అని ఎంతో ఏడుస్తూ ఉంటుంది. అయినా పూజ వాళ్ళ అమ్మ వినకుండా పూజని తిట్టి వాళ్ళ ఇంటి నుంచి అత్తవారింటికి పంపేస్తుంది. పూజని కమలేష్ తిరిగి తీసుకువేస్తూ ఒక చోట బండి ఆపమని పూజ తన ఫ్రెండ్ని కలవటానికి వెళ్తుంది. తనతో రాత్రి జరిగిందంతా చెబుతుంది. అది విన్న పూజ ఫ్రెండ్ ఎంతో బాధపడి పూజని ఓదారుస్తుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కమలేష్ తో కూడా ఇదే విషయం చెబుతుంది. కానీ కమలేష్ అదంతా నమ్మకుండా అరుణ్ అలాంటి వాడు కాదు,
నాకు తెలుసు నువ్వు అబద్ధం చెబుతున్నావు అని పూజాని కొడుతుంది. తర్వాత కమలేష్ ఫ్యామిలీ కూడా పూజాని తిట్టి ఇంకెప్పుడు అలా చెయ్యవద్దు అని చెబుతుంది. తర్వాత సీన్లో పూజాని మరియు అరుణ్ని హనీమూన్కి పంపిస్తూ ఉంటారు. ఆ తర్వాత కమలేష్ పూజా ఫ్రెండ్ని కలిసి పూజ చెప్పిన అన్ని విషయాల గురించి మాట్లాడుతూ ఉంటుంది. అప్పుడు పూజా ఫ్రెండ్ తనకు తెలిసిన ఒక లాయర్ దగ్గరకు తీసుకువెళ్ళి, మీరు ఏమి అడగాలనుకుంటున్నారో అన్నీ అడగండి, నేను చెబుతాను అని అంటుంది. అప్పుడు కమలేష్ ఆ లాయర్తో, భార్య ఏ విషయంలోనైనా నువ్వు చెప్పవచ్చా, ముఖ్యంగా సెక్స్ విషయంలో అలా చెప్పడం తప్పు కదా అని అంటుంది. అప్పుడు ఆ లాయర్, అలా చెప్పే అధికారం స్త్రీలకి ఉంది, అది వాళ్ళ హక్కు, వాళ్ళ ఇష్టం లేకుండా ఇంటిమేట్ అయితే అది రేపు కింద పరిగణించబడుతుంది అని చెబుతుంది. అది విన్న కమలేష్ పూజా విషయం తెలుసుకొని ఎంతో బాధపడుతూ ఉంటుంది. అప్పటి నుంచి కమలేష్ బయట ప్రపంచం గురించి తెలుసుకుంటూ ఆడవాళ్ల హక్కుల గురించి చదువుతూ ఉంటుంది. ఇదంతా చూస్తున్న కమలేష్ భర్త కమలేష్ లో వచ్చిన మార్పు చూసి ఎంతో సంతోషపడుతూ ఉంటాడు. మరో పక్క హనీమూన్కు వెళ్లిన పూజ అరుణ్ని చూసి భయపడుతూ ఉంటుంది. అదే విషయం అరుణ్తో చెప్పి కొద్ది రోజులు టైం తీసుకుందాము అని ఎంత చెప్పినా వినకుండా పూజాతో బలవంతంగా ఇంటిమేట్ అవుతూ ఉంటాడు. అలానే ఒక రోజు పూజాతో బలవంతంగా ఇంటిమేట్ అవ్వడానికి ట్రై చేస్తూ ఉంటే పూజ టాయిలెట్ కు పారిపోయి పీరియడ్స్ వచ్చాయి, ఈ రోజు అవ్వదు అని చెబుతుంది. అది విన్న అరుణ్ నమ్మకుండా, ఆ విషయం నేను నమ్మను, ఏది ఒకసారి చూపించు అని అంటాడు. దాంతో పూజ చేసేది లేక బ్లేడ్ తీసుకొని తన వెజీనాపై కోసుకుంటుంది. తర్వాత సీన్లో పూజాని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడే అక్కడికి కమలేష్ వాళ్ళ ఫ్యామిలీ వచ్చి జరిగింది తెలుసుకొని ఎంతో బాధపడుతూ ఉంటారు. అప్పుడు డాక్టర్ కమలేష్ని పిలిచి, పూజ వెజీనాపై బ్లేడుతో కట్ చేసి ఉన్నది, ఇప్పుడు ప్రాణాలకి ప్రమాదం లేదు అని చెబుతుంది. అది విన్న కమలేష్ ఎంతో షాక్ అయ్యి పూజ దగ్గరికి వెళ్ళి జరిగింది అడుగుతుంది. అప్పుడు పూజ జరిగింది చెప్పి, ప్రతిరోజు నన్ను బలవంతంగా రేప్ చేస్తున్నాడు, నాకు తప్పించుకునే మార్గం కనిపించలేదు, అందుకే అలా చేశాను, ఎంత నరకం అనుభవిస్తే అలా చేసి ఉంటానో మీరే ఆలోచించండి అని అంటుంది. అది విన్న కమలేష్ ఎంతో బాధపడుతూ ఇంటికి వచ్చి బ్లేడుతో తను కూడా అలా చెయ్యటానికి ట్రై చేస్తుంది. కానీ భయపడి అలా చెయ్యలేకపోతుంది. పూజ ఎంత నరకం అనుభవించిందో ఊహించుకొని అక్కడే కూర్చొని గట్టిగా ఏడుస్తూ ఉంటుంది. మరో పక్క పూజ భర్త అరుణ్ డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఆమెతో మాట్లాడుతూ, మాకు ఈ మధ్య కొత్తగా పెళ్ళయింది, పూజకి ఇప్పుడు పర్వాలేదా, మళ్ళీ ఎప్పుడు ఇంటిమేట్ అవ్వచ్చు అని అడుగుతాడు. అది విన్న డాక్టర్ అరుణ్ పూజ భర్త అని తెలుసుకొని ఎంతో కోపంతో, నీలాంటి వాడు బయట ప్రపంచంలో తిరగకూడదు, జైల్లో ఉండాలి, ఆ అమ్మాయికి నీ వలన అంత ప్రమాదం వచ్చింది, అయినా కొంచెం కూడా జాలి లేకుండా మళ్ళీ ఎప్పుడు ఇంటిమేట్ అవ్వచ్చు అని అడుగుతున్నావా అని కోపంగా తిట్టి హాస్పిటల్ నుంచి గెంటేస్తుంది. మరో పక్క కమలేష్ పూజాని తనతోనే ఉంచుకుంటూ పూజ బాధని అర్థం చేసుకుంటూ, నీకు న్యాయం జరిగేలాగా మనం పోరాడుదాము, నీకే కాదు ఇష్టం లేకపోయినా మగవాళ్లకు ఇష్టం వచ్చినట్టు ఉండి నరకం అనుభవిస్తున్న అందరి ఆడవాళ్ల గురించి మనం పోరాడుదాము అని అంటుంది. తర్వాత అరుణ్ తన వదిన దగ్గరికి వచ్చి, పూజాని నా వద్దకు ఎందుకు పంపడం లేదు, నేను తన భర్తని, నేను ఏ తప్పు చెయ్యలేదు, అది నా హక్కు అని మాట్లాడుతూ ఉంటాడు. దానికి కమలేష్, నువ్వు జరిగిన దానికి పశ్చాత్తాప పడడం లేదు, కనీసం నీ వల్ల తప్పు జరగలేదు అన్నట్టు మాట్లాడుతున్నావు, నువ్వు చేసింది చాలా పెద్ద తప్పు, దానికి నువ్వు శిక్ష అనుభవించాలి, నిన్ను నా సొంత కొడుకులాగా చూసుకున్నాను, ఇక నువ్వు దేవుడిని కోరుకో, నిన్ను నా నుండి కాపాడమని అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. తర్వాత సీన్లో కమలేష్ తన కుటుంబం ఎదుట తన మామగారితో, అరుణ్ మన పూజాని రేప్ చేశాడు, తనకు ఇష్టం లేకపోయినా సరే బలవంతంగా ఇంటిమేట్ అవుతున్నాడు అని చెబుతుంది. అది విన్న కమలేష్ మామయ్య ఎంతో కోప్పడి, ఇలాంటి విషయాలు అందరి ముందు చెబుతారా, వాడు చేసింది తప్పే అయితే అందరి ముందు అలా ఎలా మాట్లాడగలుగుతావు అని అంటాడు. దానికి కమలేష్, ఒక ఆడదానికి ఇష్టం లేకుండా అలా చేయడం తప్పు కదా, మీరే మా కుటుంబం పెద్ద, మీరే మాకు న్యాయం చెయ్యండి అని అడుగుతుంది.
దానికి కమలేష్ మామయ్య, అంటే ఇప్పుడు నన్ను ఏం చెయ్యమంటావు? అరుణ్ణి జైల్లో పెట్టమంటావా? అలా చెయ్యలేను. అలా చేస్తే మా కుటుంబం పరువు పోతుంది. ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేయ్ అని అంటాడు. కానీ కమలేష్, నేను అలా చెయ్యను. పూజాకి న్యాయం చేస్తానని మాటిచ్చాను. అరుణ్కి శిక్ష పడాలి అని అంటుంది. దాంతో కోపం వచ్చిన కమలేష్ మామయ్య కమలేష్ని పూజాని ఇంట్లో నుండి గెంటేసి, కుటుంబానికి ఎదురు తిరిగే ఆడవాళ్ళు కుటుంబంలో ఉండకూడదు, మీరు ఇంటి నుంచి పోండి అని అంటాడు. కానీ కమలేష్ తన కుటుంబాన్ని తన భర్తను వదిలేసి అక్కడ నుండి రాలేకపోతుంది. అదే టైంలో కమలేష్ భర్త వినయ్ తన భార్యకి సపోర్ట్ చేస్తూ, నువ్వు కుటుంబం కోసం ఆగిపోకు, నీ పోరాటాన్ని కొనసాగించు, నా సపోర్ట్ నీకు ఎప్పుడూ ఉంటుంది అని అంటాడు. దాంతో ధైర్యం తెచ్చుకున్న కమలేష్ పూజాతో ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. తర్వాత సీన్లో కమలేష్ పూజ కలిసి లాయర్ అయిన కమలేష్ తాత దగ్గరికి వెళ్తారు. కమలేష్ ని చూసిన వాళ్ళ తాత ఎంతో సంతోషించి, చాలా రోజుల తర్వాత వచ్చావు, ఏం కావాలి అని అడుగుతాడు. అప్పుడు కమలేష్ పూజా విషయం జరిగింది మొత్తం చెప్పేసి, దీనిపైన మనకు చట్టపరంగా ఏమైనా చేయవచ్చా అని అడుగుతుంది. దానికి వాళ్ళ తాత, చట్టంలో దీనిపై ఎటువంటి సెక్షన్స్ లేవు, మనం దీనిపై కేసు వేసినా అది చెల్లదు, కానీ మనం కట్నం కేసు వేయవచ్చు, దాని ద్వారా వాళ్ళ కుటుంబాన్ని మొత్తాన్ని జైలుకు పంపవచ్చు అని అంటుంది. దానికి పూజ కూడా ఒప్పుకుంటుంది. కానీ కమలేష్ దానికి ఒప్పుకోకుండా, తప్పు చేసింది కేవలం అరుణ్ మాత్రమే, మరి మొత్తం ఫ్యామిలీని ఎందుకు జైలుకు పంపడం, ఇది నాకు ఇష్టం లేదు అని అంటుంది. దానికి పూజ, నా బాధల గురించి పట్టించుకోని వాళ్ళ గురించి నేను కూడా పట్టించుకోను, ఈ కేసు వేస్తాను అని అంటుంది. కానీ కమలేష్ ఒప్పుకోకుండా ఆ కేసు పేపర్లు పట్టుకుని వెళ్లి కాల్చేస్తుంది. దాంతో పూజ, కమలేష్ తాత కమలేష్కి తెలియకుండా కట్నం కేసు వేస్తారు. దాంతో పోలీసులు వెళ్లి కమలేష్ ఫ్యామిలీ మొత్తాన్ని అరెస్టు చేస్తారు. కానీ కమలేష్ మామయ్య తన పలుకుబడిని ఉపయోగించి వెంటనే బెయిలుపై బయటకు వచ్చేస్తారు. తర్వాత సీన్లో కమలేష్ మామయ్య, వినయ్, అరుణ్ ముగ్గురు కలిసి పూజ వాళ్ళ ఇంటికి వెళతారు. అప్పుడు కమలేష్ మామయ్య వినయ్ని అరుణ్ని కారులో ఉండమని, తను ఒక్కడే పూజ వాళ్ళ ఇంట్లోకి వెళ్లి పూజ వాళ్ళ నాన్నతోని మాట్లాడాలి అని మిగతా వాళ్ళని ఇంట్లో నుంచి బయటకు పంపించేస్తాడు. అప్పుడు కమలేష్ వాళ్ళ మామయ్య పూజ వాళ్ళ నాన్నతో, కోడళ్ళు అలా ఇంట్లో నుంచి బయటకు వెళ్లటం వలన మా పరువు పోయింది, మా పరువు మాకు తిరిగి రావాలి అంటే కోడళ్ళు మళ్ళీ మా ఇంట్లోకి వచ్చి అత్తమామయ్యల కాళ్ళు పట్టుకొని క్షమాపణ చెప్పాలి, అలా జరగాలి అంటే నువ్వు నేను చెప్పినట్టు చెయ్యాలి అని పూజ వాళ్ళ నాన్నతో నిద్రమాత్రలు మింగిస్తాడు. దాంతో పూజ వాళ్ళ నాన్న స్పృహ తప్పి పడిపోయి హాస్పిటల్లో జాయిన్ అవుతాడు. మరో పక్క అరుణ్తో వినయ్ మాట్లాడుతూ, నీ భార్య విషయంలో నువ్వు తప్పు చేశావు, అందువల్ల ఫ్యామిలీ మొత్తం అలా బాధపడుతుంది అని అంటాడు. అది విన్న అరుణ్ కోపంతో, నేనేమీ తప్పు చెయ్యలేదు, ప్రతి మగాడు ఇలాగే చేస్తాడు, ఇలాగే ఉండాలి, నీలా ఆడదానికి సపోర్ట్ చెయ్యకూడదు, అది మగతనం కాదు అని మాట్లాడుతూ తన అన్న వినయ్తో గొడవ పడుతూ ఉంటాడు. తర్వాత సీన్లో పూజ వాళ్ళ నాన్న హెల్త్ బాగోక హాస్పిటల్లో జాయిన్ అయిన విషయం తెలిసి పూజ హాస్పిటల్కి వస్తుంది. అప్పుడు పూజ వాళ్ళ నాన్న పూజని చూసి, నువ్వు మళ్ళీ మీ అత్తవారింటికి వెళ్ళు, అన్నీ మరిచిపోయి హాయిగా కాపురం చెయ్యి అని అంటాడు. మరో పక్క కమలేష్ మామయ్య చెప్పడం వలన తనకి ఇష్టం లేకపోయినా అరుణ్ పూజకి సారీ చెప్పి ఇంకెప్పుడు అలా చెయ్యను అని అంటాడు. అయినా సరే పూజ వినకపోవడంతో కమలేష్ వాళ్ళ మామయ్య పూజ వాళ్ళ తమ్ముడికి ఉద్యోగం ఇప్పించి అలాగే ఇంటిని పూజ పేరు మీద రాస్తాడు. అప్పుడు పూజ వాళ్ళ అమ్మా నాన్న రిక్వెస్ట్ చేయడంతో చివరికి పూజ ఒప్పుకుంటుంది. దాంతో కమలేష్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఎంతో ఆనందంగా ఉంటారు. కానీ కమలేష్ పూజ అరుణ్తో మాత్రం మాట్లాడడం మానేస్తారు. అరుణ్ మాట్లాడమని ఎంత రిక్వెస్ట్ చేసినా పట్టించుకోరు. తర్వాత కమలేష్ వాళ్ళ మామయ్య వాళ్ళ అమ్మ పూజని కమలేష్ని చూసి ఎంతో కోపంతో, ఏదో సాధిస్తాము అని బయటకు వెళ్లారు, కానీ ఏమీ సాధించకుండా వచ్చేశారు, ఎంతో కాలంగా ఈ మగవాళ్ళు మన ఆడవాళ్లను ఇలా బెదిరించి భయపెట్టి వాళ్ళ చెప్పు చేతల్లో ఉంచుకున్నారు, మనకంటూ ఒక స్వేచ్ఛ ఇష్టం లేకుండా చేసేశారు,
ఇలా ఎంతకాలం ఉంటారు? మీరైనా సరే పోరాడుతారు అనుకున్నాను. మీరు అలా చెయ్యలేకపోయారు. మీరు ఎవరికీ భయపడాల్సిన అవసరం లేదు. గొంతు విప్పి చెప్పండి. మిగతా ఆడవాళ్ళు కూడా వాళ్ళ బాధలను బయట పెడతారు అని వాళ్లకు సపోర్టుగా మాట్లాడి వాళ్ళను ఎంకరేజ్ చేస్తుంది. దాంతో కమలేష్ మరియు పూజ బామ్మగారి దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత రోజు కోడళ్ళు ఇంటికి వచ్చిన ఆనందంతో కమలేష్ ఫ్యామిలీ కథాపఠనం మొదలు పెడతారు. అప్పుడు కమలేష్ పురాణ కథలు చెబుతాను అని కూర్చొని, కొంతకాలం క్రితం మన ఆడవాళ్లకు ఎంతో స్వేచ్ఛ ఉండేది, ఎంతో మర్యాద కూడా ఉండేది. గార్గే వంటి స్త్రీలు యుద్ధాలు చేసేవారు, ధైర్యంగా ఉండేవారు అని మన చరిత్రలో చెప్పేవారు. అదే విధంగా ఎంతో మంది గొప్ప గొప్ప చక్రవర్తుల పేర్లు స్త్రీల పేర్లతోనే పిలిచేవారు. ఆ విధంగా మన స్త్రీలకు ఎంతో గౌరవంగా చూసేవాళ్ళు. కానీ తర్వాత కాలంలో ఏం జరిగిందో కానీ ఆడవాళ్లకు పూర్తిగా స్వేచ్ఛ లేకుండా చేసేశారు. వాళ్ళకంటూ కొన్ని ఇష్టాలు, అభిప్రాయాలు లేకుండా చేసేశారు. అప్పటి నుంచి మన ఆడవాళ్లకు అన్యాయం జరుగుతూనే ఉన్నది. ఆ విధంగానే పూజకి కూడా ఒక అన్యాయం జరిగింది అని పూజాని పిలిచి తనకు జరిగిన అన్యాయం గురించి చెప్పమంటుంది. అప్పుడు అక్కడికి వచ్చిన పూజ తన భర్త అరుణ్ తనని బలవంతంగా రేప్ చేశాడు అని అందరి ఆడవాళ్ల ముందు, మగవాళ్ల ముందు చెబుతుంది. దాంతో కోపం వచ్చిన కమలేష్ మామయ్య అందరినీ రెచ్చగొట్టి అక్కడ నుండి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. అప్పుడు కమలేష్ ఆడవాళ్ళందరినీ ఉద్దేశించి, మీ జీవితంలో మీకు ఇష్టం లేకుండా బలవంతం జరగని ఆడవాళ్ళు మాత్రమే ఇక్కడ నుండి వెళ్ళిపోండి, జరిగిన వాళ్ళు మాత్రం ఇక్కడ ఉండండి అని అంటుంది. దాంతో ఆడవాళ్ళందరూ అక్కడే ఉండిపోతారు. అప్పుడు కమలేష్ వాళ్ళ మామయ్య మాట్లాడుతూ, దీనివల్ల నువ్వు ఏం సాధించావు? నువ్వు దేని గురించి పోరాడుతున్నావు? దాని గురించి సుప్రీంకోర్టులో కూడా చట్టం తీసుకురావటానికి ఒప్పుకోలేదు. నువ్వు ఎంత ప్రయత్నం చేసినా అది అంతా వృధా అని అంటాడు. అప్పుడు కమలేష్, ఏదో ఒక రోజున దీని మీద చట్టం వస్తుంది, అప్పటి వరకు మా ఆడవాళ్ళందరూ పోరాడుతూనే ఉంటారు అని చెప్పి తర్వాత అరుణ్తో, నువ్వు చేసిన తప్పు ఎప్పటికీ ఒప్పుకోలేకపోతున్నావు. బాగా గుర్తుపెట్టుకో, నువ్వు తప్పు చెయ్యటం వలనే కదా నీ అమ్మ, నీ బామ్మ, నిన్ను ప్రాణంగా పెంచిన నేను కూడా నీకు ఎదురు తిరిగాము. నువ్వు తప్పు చెయ్యకుండా ఉంటే ఇలా జరిగేది కాదు కదా. వీటన్నిటికీ కారణం నువ్వే. ఏదో ఒక రోజు దీనిపై చట్టం వస్తుంది. అప్పుడు నీకు తప్పకుండా శిక్ష పడుతుంది. అప్పటి వరకు మా పోరాటం కొనసాగిస్తాము అని చెప్పి కమలేష్, పూజ మరియు మిగిలిన ఆడవాళ్ళందరూ అక్కడ నుండి వెళుతూ ఉంటారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అవుతుంది.